సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ డబుల్ బెడ్రూమ్లపై ఆర్డీఓ కార్యాలయం వద్ద మున్సిపల్ ప్రజాప్రతినిధుల ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్డీజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ 1150 డబుల్ బెడ్రూమ్లకు 3512 అప్లికేషన్స్ వచ్చాయన్నారు. ఈ రోజు ఇచ్చిన లిస్టు ఫైనల్ కాదని, అధికారులు ఇచ్చిన లిస్టు మాత్రమేనని, ఎవరికైనా ఆస్తులు ఉన్నట్లు గుర్తించి ఫిర్యాదు వస్తే లిస్టు నుంచి తొలగిస్తామని చెప్పారు. 750 మించి అర్హులు లేరని, రాజకీయాలు చేయకుండా కాంగ్రెస్ బీజేపీ నాయకులు అర్హులైన వారిచే దరఖాస్తులు పెట్టించాలని, అర్హులైన వారికి ఇల్లు కేటాయిస్తామని ప్రతాప్ రెడ్డి తెలిపారు. మున్సిపల్లో ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తామని, రాష్ట్రంలో పేదవారు లేకుండా ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ అందిస్తామని ఆయన పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, గౌరవ మంత్రి హరీష్ రావు గారి ఆదేశాల మేరకు గజ్వేల్ 2BHKలో పేదవాళ్ళ కోసం అప్లికేషన్ తీసుకున్నప్పుడు 3512 అప్లికేషన్లు వచ్చినాయి. మన దగ్గర 1117 ఇళ్ళు ఉన్నాయి. 1117 ఇళ్ళు మన దగ్గర 2BHK కన్స్ట్రక్షన్ చేసి రెడీగా ఉన్నాయి. అప్లికేషన్లు మాత్రం 3512 వచ్చినాయి. దానిలో వాస్తవంగా గత 15 సంవత్సరాలుగా కిరాయి ఇంట్లో ఉండి ఏమి ఆస్తి లేని వాళ్ళకి, ఏమి ప్రాపర్టీ లేని వాళ్ళకి, తండ్రి మీద కానీ కొడుకుల మీద కానీ ఎవరి మీద కానీ ఆ కుటుంబంలో ఆస్తులు లేనటువంటి పేదవాళ్ళకి ఈ 2BHK ఇవ్వాలన్నటువంటి ప్రభుత్వ నిర్ణయం. ఇవాళ ఇచ్చినటువంటి లిస్టు అది ఫైనల్ లిస్ట్ కాదు. ఇవాళ ఏదైతే చేసినామో ఆ లిస్టు ఫైనల్ లిస్ట్ కాదు, అది 22 లిస్టు. అధికారులు సర్వే చేసి ఇచ్చినటువంటి లిస్టు. దాని మీద కూడా మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరి మీదైనా ఆస్తి ఉండి వాళ్ళకి ఇల్లు వచ్చినట్టయితే వాళ్ళ మీద కూడా కంప్లైంట్ ఇస్తే ఆ ఇల్లు రిజెక్ట్ చేస్తాం. ఆస్తులు ఉండి అతనికి కనుక ఇల్లు వచ్చినట్టు లిస్టులో వచ్చి ఉంటే ఎవరైనా బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు కంప్లైంట్ ఇచ్చినట్టు అయితే దాన్ని రిజెక్ట్ చేసి పేదవాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ మున్సిపాలిటీలో ఒక బాక్స్ పెట్టినాం, ఆర్డీఓ ఆఫీస్లో ఒక బాక్స్ పెట్టినాం. 2 బాక్సులలో కూడా అర్హులందరూ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే లిస్టుల పేరు రాలేదో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోమంటున్నాం. ఆ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అధికారులు మళ్ళీ ఒకసారి ఎంక్వైరీ చేసి నిజమైన పేదలకి తప్పకుండా ఇల్లు ఇవ్వాలన్న ఆలోచన మంత్రి హరీష్ రావు గారిది, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. మీరు ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇవాళ మన దగ్గర 1100 చిల్లర ఇండ్లున్నాయి. ఎవరు భయపడకండి. మన దగ్గర అర్హులు కూడా 750 మించి లేరు. అర్హులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్రాపర్టీ ఉండి ఇల్లు అడగడం తప్పు, ఆస్తులు ఉండి ఇల్లు అడగడం తప్పు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో రాజకీయం చేద్దామంటే అది నడవదు. రాజకీయంగా కూడా కొట్లాడేది పేదవాళ్ళ కోసం కొట్లాడాలి. ఇవాళ బీజేపీ వాళ్ళకి కానీ కాంగ్రెస్ వాళ్ళకి కానీ మీరు తప్పకుండా 2BHK ఇస్తాం. భవిష్యత్తులో కూడా గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ మంత్రి ఆదేశాల మేరకి ఎవరైనా సొంత స్థలం ఉండి ఇల్లు రాకుంటే తప్పకుండా 3 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి కూడా ఇచ్చి, పెంకుటిల్లు కూలిపోయి ఉంటే వాళ్ళకు కూడా 3 లక్షల రూపాయలు ఇచ్చి, తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కూడా పేదవాళ్ళు ఉండొద్దు, పేదరిక నిర్మూలన జరగాలి. ఆ లక్ష్యంతోనే ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి మీ అందరూ కూడా మీడియా మిత్రులు కూడా సహకరించి ఇప్పుడు మేము చెప్పినటువంటిది ప్రజలకు తీసుకెళ్ళండి. అర్హులకి మీరు కూడా సపోర్ట్ చేయండి. అర్హులందరూ కూడా ఇల్లు ఇస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇచ్చింది ఫైనల్ కాదు, ఇచ్చేది ఫైనల్.